ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 15వ తేదీ. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. 1వ రాజులు 17వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ముందుగా నిర్ణయించిన కృప ద్వారా ఎంతటి అద్భుతమైన యాదృచ్ఛిక సంఘటనలు సిద్ధమయ్యాయి. నిరుపేద విధవరాలు ప్రవక్తను పోషించడానికి తెలియకుండానే నియమింపబడింది. కాకులు కేరీతు వాగు దగ్గరకు నడిపించబడ్డాయి. అక్కడ నీకు ఆహారం అందించమని నేను వాటికి ఆజ్ఞాపించాను. మన మార్గం ఆశ్చర్యాలతో నిండి ఉంది. మనం ఏటవాలుగాను భయానకంగాను ఉన్న కొండను చూసి భయపడతాం. కానీ మనం ఆ పర్వత పాదానికి చేరుకున్నప్పుడు ఒక తాజా వసంతాన్ని కనుగొంటాం. ఆ మార్గానికి ప్రభువు యాత్రికుని కంటే ముందుగా వెళ్ళాడు. నేను మీకోసం మార్గం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. అయితే కేవలం ఆ పూటకు మాత్రమే భోజనంతో ఉన్న విధవరాలని ఆతిథ్యం ఇవ్వమని ఆజ్ఞాపించడం ఎంత వింతగా ఉంటుంది. ఇది కూడా మన ముందు ఉంచబడిన అసాధ్యమైన కార్యం. ధనవంతుని రాజభవనం యొద్ద ఉన్న సమృద్ధి అయిన ఆహారంలో నుండి ప్రవక్తను పోషించడం చాలా సర్వసాధారణం. కానీ ఖాళీ పాత్రలో నుండి పోషించడం ఎలా పనిచేస్తుంది? అది దేవుని ఆశ్చర్యకరమైన అసాధారణమైన మార్గం. సన్నని తీగలపై గొప్ప బరువులను వ్రేలాడదీయడం, అల్పమైన వాటిని గొప్ప సంఘటనలుగా మార్చడం, దీనులైన సేవకుని క్రీస్తు ఐశ్వర్యంతో నింపడం నందు ఆయన సంతోషిస్తాడు. పేద విధవరాలు తన చివరి భోజనాన్ని త్యాగం చేసింది. తద్వారా నిరంతర పోషణను అనుభవించింది. ఇది కూడా ప్రభు యొక్క మార్గమే. నేను ఆయనతో ఎలా పరిచయమయ్యానో మీతో చెప్పనివ్వండి. నేను ఆయన గురించి చాలా విన్నాను, కానీ ఏ హెచ్చరిక పొందలేదు. ఆయన ప్రతిరోజు బహుమానాలను కానుకలను పంపాడు, కానీ నేనెప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పలేదు. ఆయన ఎల్లప్పుడూ నా స్నేహాన్ని కోరుకున్నాడు, కానీ నేను చల్లారిన స్థితిలోనే ఉన్నాను. నేను నిరాశ్రయుడిని, దౌర్భాగ్యుడిని, ఆకలితో ఉన్నాను. ప్రతి గంటకు ప్రమాదంలో ఉన్నాను. ఆయన నాకు ఆశ్రయాన్ని, సౌఖ్యాన్ని, ఆహారాన్ని మరియు భద్రతను ఇచ్చాడు. కానీ నేను ఇప్పటికీ కృతజ్ఞత లేని వాడిగానే ఉన్నాను. చివరికి ఆయన నా మార్గాన్ని దాటాడు. కన్నీళ్లతో ఆయన నన్ను వెతికి రా, వచ్చి నాతో నివాసముండు అని చెప్పాడు. ఆయన ఇప్పుడు నాతో ఎలా వ్యవహరిస్తాడో నేను మీకు చెప్తాను. ఆయన నా కోరికలనన్నిటినీ అందిస్తున్నాడు. నేను తెగించి అడిగేదానికంటే ఎక్కువ ఇస్తాడు. ఆయన నా ప్రతి అవసరాన్ని గుర్తిస్తాడు. ఆయన నన్ను ఇంకా అడగమని వేడుకుంటాడు. ఆయన కృతజ్ఞత లేని నా గతాన్ని ఎప్పుడు గుర్తు చేయడు. ఆయన నా గత మూర్ఖత్వాన్ని బట్టి నన్ను ఎప్పుడూ మందలించడు. నేను ఆయన గురించి ఏమనుకుంటున్నానో మీకు మరింతగా తెలియజేస్తాను. ఆయన ఎంత గొప్పవాడో అంత మంచివాడు. ఆయన ప్రేమ ఎంత నిజమో అంతే ఆవేశపూరితమైనది. ఆయన తన వాగ్దానాలను నెరవేర్చటంలో ఎంత నమ్మకంగా ఉంటాడో వాగ్దానాల విషయంలో విలాసంగా ఉంటాడు. అతను నా ప్రేమకు ఎంత అర్హుడో అంతే ఆశతో ఉన్నాడు. నేను అన్ని విషయాలలో ఆయనకు రుణస్థుడను, కానీ ఆయన నన్ను స్నేహితుడా అని పిలవమని ఆజ్ఞాపించాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.